కల్పన కోలుకుంది. Like she had overdosed slightly. This is not a suicide attempt. అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకోవటం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లాను తప్ప ఎలాంటి ఆత్మహత్యా యత్నం చేసుకోలేదని ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత సింగర్ కల్పన సమాధానం ఇస్తున్నారు. Slight overdose because of stress. Please do not manipulate any information. My mom and dad are very much happy. కాగా 2 రోజుల క్రితం నిజాంపేట్లోని అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న కల్పన నిద్ర మాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని సరైన రెస్పాన్స్ లేకపోవడంతో స్థానికులు ఆమె భర్త ప్రసాద్ ప్రభాకర్ కు సమాచారం ఇచ్చారు. ప్రసాద్ పోలీసులకు కంప్లైంట్ చేస్తే హుటాహుటిన పోలీసులు ఆమె ఇంటి వద్దకు వచ్చి తలుపులు పగలగొట్టి పరిశీలించారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను హుటాహుటిన ఆసుపత్రికి చేర్చారు. కొన్ని గంటల పాటు చికిత్స పొందిన కల్పన కోలుకున్న తర్వాత ఆమెను పోలీసులు విచారించగా తాను ఎలాంటి ఆత్మహత్యాయత్నం చేయలేదని, నిద్ర పట్టకపోవడం కారణంతో అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకున్నానని చెప్పారు. తనకు 7 సంవత్సరాల క్రితం కేరళకు చెందిన ప్రసాద్ ప్రభాకర్ తో వివాహమైందని, తన మొదటి భర్తతో ఒక సంతానం, రెండవ భర్తతో 2 సంతానం ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం వీరి కుటుంబం కేరళలో ఉంటుందని, వృత్తిరీత్యా హైదరాబాద్ లోని నిజాంపేట్లో అద్దెకు ఉంటున్నారని కల్పన చెప్పుకొచ్చారు. 3 రోజుల క్రితం కేరళలో ఉన్నప్పుడు తన కూతురు తనతో పాటు హైదరాబాద్ లో చదువుకోవాలని అడిగినట్లు, దీనికి తను ఒప్పుకోలేదని కొంత వాగ్వాదం చోటు చేసుకుందని తెలిపారు. ఇక హైదరాబాద్ కు ప్రయాణం అవుతున్న సమయంలో ఎయిర్పోర్ట్ లోనే 2 నిద్ర మాత్రలు, ఇంటికి వచ్చాక మరికొన్ని మాత్రలు నిద్ర పట్టడం కోసం వేసుకున్నానని, అవి ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి తీసుకువెళ్తాయని పోలీసుల విచారణలో కల్పన చెప్పుకొచ్చారు. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet. ఇక ఆ నిద్ర మాత్రలను డాక్టర్ సూచించారని, చాలా రోజులుగా నిద్రలేమి సమస్య ఉందని పేర్కొన్నారు. సంసార జీవితంలో తన భర్తతో ఎలాంటి గొడవలు లేవని కల్పన పోలీసులకు చెప్పారు. కాగా అంతకు ముందే కల్పన భర్తపై అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కల్పన కూతురు తల్లికి ఇలా జరగడంతో కేరళ నుండి హైదరాబాద్ కు బయలుదేరి వచ్చారు. తనకు తన తల్లికి వాగ్వాదం జరిగిందని మీడియాతో చెప్పారు. ఆమెకి నిద్రలేమి సమస్య ఉంది, అందుకే టాబ్లెట్స్ ఎక్కువ మోతాదులో వేసుకుంది, భయపడాల్సిన పని లేదని తెలిపారు. Like she had overdosed slightly. This is not a suicide attempt.